ప్రతి తల్లిదండ్రులు దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూపించండి పిల్లలకి. సో అంటే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఎంత డిసిప్లిన్గా ఉన్నారనేది వాళ్ళు చూస్తే కనీసం వాళ్ళలో కూడా కొంత మార్పు వస్తుంది. సో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము మా తమ్ముడు వర్ధంతి చేస్తుంటాము. సో భోజనాలన్నీ ఏర్పాటు చేస్తాము చిన్నపిల్లలకి. ఇక్కడ చూస్తారంటే ఇప్పుడే అందరూ భోజనాలకు వస్తున్నారు. మొదటిగా ఒక ప్రార్థన చేసి దాని తర్వాత వడ్డిస్తారు అందరికీ. ఇక్కడ చూడండి పాప, ఈ చిన్న పాప తనకు తానే కుర్చీ లాక్కొని పాప కలుపుకునే పద్ధతి కానీ ఎంత ఆస్వాదిస్తూ తింటున్నారో పిల్లలు. మీరు మొబైల్ చూసేటప్పుడు కానీ టీవీ చూసేటప్పుడు కానీ మీరేం తింటున్నారో మీకు తెలియదు, మీరు ఎంత తింటున్నారో మీకు తెలియదు. ఓకే, సో అది మనకు పట్టదు యాక్చువల్గా. మీరు తినే ఏ ఫుడ్ అయినా సరే మీ బాడీకి పట్టాలి అంటే మీరు బాగా నీట్గా చూసుకుంటూ తింటూ ఎంత తినాలనేది మీకు అర్థమవుతుంది. సో ఆ డిసిప్లిన్ కంపల్సరీ రావాలి. చూడండి ఎంత ఎంత ముచ్చటగా నంచుకొని తింటుంది ఈ పాప. చూడండి ఎంత చిన్న పాప, చూడండి మీరే చూడండి ఎంత చిన్న పిల్లలు ఇక్కడ. ప్రతి బాబుకి కానీ పాపకు కానీ తల్లిదండ్రులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ స్టిల్ వాళ్ళు ఎంత చక్కగా కూర్చొని ఎంత చక్కగా భోజనం చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి సహాయము లేదు. ఓకే, చూడండి అందరు చిన్నపిల్లలే. సో ఇంకా నాకు తెలిసి ఇక్కడ ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. బాబు చూడండి చక్కగా ఎంత బాగా ప్లేట్లో పెట్టుకొని వెళ్ళాడు. సో వీళ్ళంతా కొంచెం పెద్ద పిల్లలు. ఓకే, చూడండి మనోడు చూడండి ఎంత 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 చూడండి మనోడు ఎంత బాగా ఆస్వాదిస్తూ తింటున్నాడు. ఓకే, సో ఈ పాప చూడండి ఇంత చిన్న పాప తన ప్లేట్ తానే కడిగి ఆ పాపే వెళ్ళి ఎక్కడ పెట్టాలనేది ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో పోయి ఆ ప్లేట్ పోయి పెడుతుంది. చాలా చిన్న పాప, ఇంకా స్కూల్కి కూడా వెళ్ళలేదు ఈ పాప. కరెక్టా? సో మీరు అందరూ దయచేసి వీడియో చూసి